హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారు ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను. మీరు బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నిన్న నైటు వీడియో అండి ఇది. నిన్న నైట్ నేను చపాతీని శనగల కర్రీ చేశాను. చక్కగా శనగలు ఆలు అంటే బంగాళదుంప కర్రీ చేసుకుంటారు, కానీ నేను ఇక్కడ ఓన్లీ శనగల కర్రీ మాత్రమే గ్రేవీ వచ్చేలాగా చేశానండి. చపాతీలోకి మా పిల్లలకి మాకు ఇలా శనగల కర్రీ అంటే చాలా ఇష్టమండి, అందుకని ఇలా ప్రిపేర్ చేశాను. నిన్న నైట్ వీడియో అండి ఇది. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నేనైతే నైటు వండడం కోసం మార్నింగే వీటిని అయితే నానబెట్టేసుకున్నానండి. అంటే ముందే నానబెట్టుకోవాలి కదా, ఒక కొద్దిసేపు నానబెట్టుకున్న తర్వాత ఇక్కడ విజిల్స్ అయితే వేయించానండి. ఒక 2 విజిల్స్ వేయించాను. శనగలు చూసారండి మెత్తగా అయినాయి చక్కగా. తర్వాత టమాటా, వెల్లుల్లిపాయ, జీలకర్ర, అల్లం మిక్సీ పట్టేశానండి. ఉల్లిపాయ మాత్రం మామూలుగా కట్ చేసుకున్నాను. కావాలితే మీరు ఉల్లిపాయ కూడా మిక్సీ పట్టేసుకోవచ్చు, కానీ నేనైతే మామూలుగా ఉల్లిపాయని కట్ చేసుకున్నానండి. తర్వాత మనం బాండి పెట్టి దాంట్లో ఆయిల్ వేసి కర్రీకి సరిపడా ఇక్కడ ఆనియన్స్ అయితే వేసుకున్నాను. ఇక్కడ మనకు ఆనియన్స్ అనేది కొంచెం గోల్డ్ కలర్లో వచ్చేదాకా చక్కగా ఫ్రై చేసుకోవాలండి. కావాలితే మీరు ఆనియన్ కూడా మిక్సీ పట్టేసుకోవచ్చు, కానీ అలా కన్నా ఇలా కర్రీ చాలా బాగుంటుందండి. తర్వాత మనం దీంట్లోనూ కొంచెం ఉల్లిపాయలు తొందరగా ఫ్రై అవ్వటం కోసం ఇక్కడ నేను టేస్ట్కి సరిపడా ఉప్పు, కొంచెం పసుపు అయితే యాడ్ చేశాను. ఇక్కడ మనకి చక్కగా ఫ్రై అవుతాయి, తొందరగా ఫ్రై అయిపోతాయి కాబట్టి. ఇక్కడ ఆనియన్స్ చూసారండి చక్కగా ఫ్రై అయిపోయింది. తర్వాత దీంట్లోనూ మనం మిక్సీ పట్టుకున్న టమాటా, అంటే ఇక్కడ 2 టమాటాలు తీసుకున్నానండి గ్రేవీ కోసం. తర్వాత చిన్న అల్లం ముక్క, వెల్లుల్లిపాయ, జీలకర్ర. ఇలా చేయటం వల్ల ఏంటంటే మనకి శనగల కర్రీ మనకి చక్కగా గ్రేవీ వస్తుందండి. అందుకని నేనైతే మిక్సీ పట్టి పేస్ట్ అయితే వేసుకున్నాను. అది కొంచెం పచ్చివాసన పోయేదాకా మనం ఫ్రై చేసుకోవాలి. ఆ నూనెలో మనకి ఫ్రై అయిన తర్వాత మనం దీంట్లో శనగలు కూడా వేసేసుకోవాలి. వేసేసుకొని ఒకసారి అయితే మొత్తం అంతా కర్రీకి అంతా కూడా కలుపుకోవాలండి. ఈ శనగలు కూడా మనకి ఆయిల్లో కొద్దిసేపు ఫ్రై అయ్యేంత వరకు కూడా మీడియం సైజులో పెట్టుకొని మూత అయితే పెట్టేసుకోవాలి. ఇక్కడ మనకి కర్రీ అనేది చాలా తొందరగానే అయిపోతుంది ఫ్రెండ్స్, ఎందుకంటే మనం ఆల్రెడీ విజిల్స్ వేయించాము. తర్వాత మార్నింగ్ అయితే నానబెట్టుకున్నాం కాబట్టి మనకి చక్కగా చాలా తొందరగా అయిపోతాయండి ఇక్కడ. తర్వాత దీంట్లో నేను 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి వేస్తాను. కారం మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోవచ్చు, కానీ ఇక్కడ నేనైతే 1 స్పూన్ దాకా వేసానండి, సరిపోతుంది కాబట్టి. ఒకసారి మనం మొత్తం కర్రీకి అంతా కూడా మనం వేసిన ధనియాల పొడి, కారం అంతా బాగా కలిసేంత వరకు కూడా ఒకసారి అయితే కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దీంట్లో నేను 1 గ్లాసు వాటర్ అయితే వేస్తున్నాను. 1 గ్లాస్ అంటే మరి గ్లాస్ కాదు, కానీ ఒక హాఫ్ గ్లాస్ అయితే వేసుకున్నానండి. ఎందుకంటే మనకి మరీ ఎక్కువగా మెత్తగా ఉడికిపోతే తిన్నట్టు ఉండదు కదా ఫ్రెండ్స్, అందుకని ఇక్కడ నేను ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అయితే వేసాను. వేసుకొని మీడియం సైజులో పెట్టుకొని కర్రీని అయితే కుక్ చేసుకున్నాను. ఆల్రెడీ మనం విజిల్స్ వేయించాం కాబట్టి చాలా త్వరగా అయిపోతుందండి. ఇక్కడ నేనైతే ఉడికిపోతూ ఉంది కర్రీ, చూసారండి చక్కగా దగ్గరగా అంతా ఎగిరిపోవాలి. వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు కూడా మనం దగ్గరగా ఎగిరిపెట్టేసుకోవాలి. మరి వాటర్ లాగా దింపుకుంటే చపాతీలోకి అస్సలుకి బాగోదు కదా ఫ్రెండ్స్, అందుకని నేనైతే చాలా దగ్గరగా ఎగిరిపెట్టేసానండి. మా వాళ్ళందరికీ కూడా ఇలా అంటేనే ఇష్టం. మీరు కావాలి కొంచెం పులుసులా ఉండేలా అయితే దింపుకోవచ్చు, కానీ ఇలాగే బాగుంటుందండి చపాతీలోకి. నేను ఎప్పుడు చపాతీ చేసినా కూడా ఈ కర్రీ అయితే ఖచ్చితంగా ప్రిపేర్ చేయాలి, లేదంటే చికెన్ కర్రీ అయినా సరే చపాతీలోకి ఈ 2 తింటారండి. నేనైతే ఇలా ప్రిపేర్ చేశాను. ఈ శనగల కర్రీ మనకి రైస్లోకి కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. రైస్లో కన్నా చపాతీలోకి చాలా బాగుంటుందండి. ఇక్కడ చూసారండి చక్కగా చపాతీ వేసి నిన్న నైట్ అయితే నేను ఇలా ప్రిపేర్ చేశాను. చాలా బాగా వచ్చినాయండి ఈ 2 కాంబినేషను. ఈ 2 కాంబినేషన్ ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ అయితే సబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.